పుణ్యం కావాలంటే పుణ్యకార్యం చేయాలి, పాపం కావాలి అంటే పాపకార్యం చేయాలి. పాపం వద్దనుకుంటే పాపకార్యాలు మానాలి, పుణ్యం కావాలి అంటే పుణ్యకార్యాలు ప్రవృత్తి ఉండాలి. కానీ రెండు విపరీతం. దుర్యోధనుని అడిగారు, ఏమయ్యా నువ్వు కూడా ధర్మరాజులాగా పుట్టావు కదా, నీకేం రోగం ఇట్లా ప్రవర్తిస్తున్నావు అంటే ఆయన ఒక మాట అన్నాడు, జానామి ధర్మం, నాకు ధర్మం తెలుసండి, నచమే ప్రవృత్తి, ధర్మంలో ప్రవృత్తి ధర్మముగా ప్రవర్తించే లక్షణం శక్తి నాకు లేదు. జానామి అధర్మం, అధర్మం కూడా నాకు తెలుసును, నచమే నివృత్తి, దాని నుంచి బయటపడలేకుండా ఉన్నాను. కేనాపి దైవేన హృది స్థితేన యథోపదిష్టోస్మి తథా కరోమి. ఒక మాట చెప్తే మీరేమనుకోవద్దు, మనం అందరం దుర్యోధనులమే. మనకి ధర్మం తెలుసు, ధర్మంలో ప్రవృత్తి లేదు. అధర్మం తెలుసు, అధర్మం నుండి బయటపడలేము. చెప్పుకుంటూ ఉంటాం, మాటలు చెబుతూ ఉంటాం. మాటలకేముంది? అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆచరణ. కాబట్టి మనకు పాపాలు వస్తూ ఉంటాయి. పాపాలు అని అంటే పాప భావనలు. వాడిని పాడు చేయాలి, వీడిని నాశనం చేయాలి, నా పొట్ట నింపుకోవాలి ఇత్యాది భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాపాలు అంటారు. దాన్నే దైత్యులు అని అంటారు. దైత్యులు అంటే ఇతరుల పని నాశనం చేసి ఆనందం పొందేటువంటి వాడు. విశ్వామిత్రుడు మహానుభావుడు చక్కటి యజ్ఞం చేస్తూ ఉంటే ఆ మారీచ సుబాహులకు ఏం రోగం అండి? ఆ యజ్ఞ కుండంలో రక్తపు కుండలు తీసుకొచ్చి బోర్లిస్తూ ఉండేవాడు. వాడికి ఏమైనా ఆనందం, వాడికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఈయనేమో మహాకార్యం చేస్తున్నాడు జగత్క్షేమం కోసం. విశ్వామిత్రుడు ఆయన. విశ్వామిత్రుడు అంటే విశ్వానికంతటికి మిత్రుడు. విశ్వం అంటే సమస్తమైన సృష్టికి మిత్రుడు. ఎందుకనంటే ఆయన మహానుభావుడు గాయత్రి మంత్రాన్ని మనకు ప్రసాదించాడు. అటువంటి గాయత్రి మంత్రాన్ని ప్రసాదించిన విశ్వామిత్రుడు యాగం చేస్తూ ఉంటే దాన్ని పాడు చేయడానికి మారీచ సుబాహువులు మొదలైన వాళ్ళందరూ కూడా రక్తపు కుండలు తీసుకొచ్చి ఈ అగ్ని కుండంలో పోసి పకపక నవ్వుకుంటున్నారు. ఎంత పని చేశామని నవ్వుతూ ఉంటారు. అది దైత్య బుద్ధి. దాన్నే పాపం అంటారు, దాన్నే కల్మషం అంటారు. ఆ కల్మషాలన్నింటినీ కూడా రూపుమాపేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. నతత్రాతకు, ఎవరైతే ఆయనకి వంగి అంటే వినయంతో ఆయన్ని స్తోత్రం చేస్తారో వాళ్ళని రక్షిస్తాడు. నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్, ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్తమైన తాపస లోకమునకు శుభాన్నిచ్చేవాడు. తాపసులు అంటే తపస్సు చేసేవాళ్ళు. తపస్సు అంటే గాఢ భావన, ఏదైనా ఒక మంచి సాధించాలి అనే దృష్టితో నిరంతరము అదే ధ్యానంగా ఉండేటువంటి వాడు తాపసి. అటువంటి తాపస లోకాన్నంతటినీ కూడా రక్షించేటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈయన సృష్టికర్త, మధ్యలో లయకర్తని చెప్పారు, మొట్టమొదట స్థితికర్త అయినటువంటి విష్ణువుని చెప్పారు. పోతన గారు మంచి ప్రణాళికతో ఈ 3 పద్యాలు తయారు చేశారు. మొట్టమొదట సృష్టి చెప్పారు. సృష్టి కాదు, స్థితి, ఉండటం. నారాయణుడు స్థితికర్త, విష్ణువు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువుని చెప్పి ఆయనయే లయకారుడుగా, ఆయనయే సృష్టికారుడుగా ఉండేటువంటి స్థితిని చెప్పి సృష్టి స్థితి లయములు చేసేటువంటి 3 మూర్తులున్నారే, త్రిమూర్తులు అని అంటాం. ఆ త్రిమూర్తులను ఏకమూర్తిగా భావన చెయ్యలేని స్థితి కలిగిన మనలాంటి వాళ్ళ కోసం, నిజానికి వాళ్ళ 3 ఒకటే, కానీ మనం ఆ స్థాయికి పెరగలేదు. కాబట్టి నీకు కావాలా, ఇగో విష్ణువును చూడు. నీకు ఇంకా ఏదైనా ఇంకొక స్వరూపం కావాలంటే శివుడు అనుకో కాసేపు, ఇంకొక విషయం కావాలంటే బ్రహ్మ అనుకో అని వాళ్ళకే రంగులు, వాళ్ళకే వస్త్రాలు. ఒక నాటకంలో ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క రసమైనటువంటి రకమైనటువంటి ఆహార్యం ఉంటుంది చూడండి. ఈ వేషం, మేకప్, వాటినన్నింటినీ తయారు చేసి మనకు 3 చూపించాడు. నిజానికి 3 లేవు, ఉన్నదొక్కటే. ఏకం సత్, ఉన్నదొక్కటే అని పోతన గారు ఏం చేశాడు, మనలాంటి వాళ్లను అంటే జ్ఞానములో విస్తృతమైనటువంటి వివేకం పొందలేనిటువంటి బాల్య స్థితిలో ఉండేటువంటి వాళ్ళ కోసమని ఆయన ఏం చేశాడంటే ఈ 3 మూర్తుల్ని చూపించాడు. 3 మూర్తుల్ని చూడటం కూడా తప్పు కాదు. మనకు శక్తి ఉంటే మనం ఏం చేయాలంటే
ఆ ముగ్గురు మూర్తులను ఒక్క స్వరూపానికి తీసుకురావాలి. ఒక ఉదాహరణ చెప్పకూడదు కానీ ఊరికే స్ఫురిస్తుంది. ఇందాక చెప్పిందే పోనీ మళ్ళీ తీసుకుందాం. అన్నము, పప్పు, కూర, పచ్చడి ఇవి వేరువేరుగా ఉంటాయి. కానీ అన్నము అని వడ్లతో ఏర్పడినటువంటి బియ్యము ఉడుకగా చేసిన పదార్థాన్ని మాత్రమే అన్నం అంటున్నాం. పప్పు కూడా అన్నమే, కూర కూడా అన్నమే. ఎందుకంటే అన్నము అంటే ఏమిటంటే అద్యతే, తినబడేది అని అర్థం. అద్యతే అత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యతే అని భగవంతుడు వేదంలో చెప్పాడు. అద్యతే అత్తి చ భూతాని, అద్యతే తినబడుతోంది, అత్తి తింటోంది. దాన్ని మనం తింటున్నాం, మనల్ని అది తింటోంది. ఎందుకనంటే అన్నం తిన్న తర్వాతనే కదా రోగాలు వస్తాయి. ఆ రోగమే కదా మన చివరికి పాడు చేస్తుంది. అందుకని తస్మాత్ అన్నం తదుచ్యతే. ఇప్పుడు అన్నము అంటే వడ్లతో ఏర్పడిన బియ్యముతో వండిన పదార్థము అన్నమే. కందిపప్పును ఉడకేస్తే పెట్టేది అన్నమే. కూర పదార్థాన్ని తరిగి అనేకమైనటువంటి పదార్థాలను జోడించి వండితే కూర అనేటువంటిది కూడా అన్నమే. ఇదంతా కలిపి మనం తింటున్నాం. కాబట్టి అదిగో విష్ణువు ముద్ద, ఇదిగో శివుడు ముద్ద, ఇదిగో బ్రహ్మ ముద్ద. ఈ మూడు ముద్దల్ని కలిపి ఒకటిగా చూడు, ఒకటిగా అనుభవించు. అదే పరబ్రహ్మం.